వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 నివారించుకోవడానికి రెండు ప్రభుత్వాలు కాల్పుల విరమణకు ఒప్పందం చేసుకున్నాయి. ఈ పరిస్థితి మనం ఏప్రిల్ 22 నుంచి మనం చూస్తున్నాం. కాశ్మీర్లోని పహల్గాంలో 26 మంది పర్యాటకులు అక్కడికి వెళితే వాళ్ళని పాకిస్తాన్ నుంచి ఈ దేశంలో ప్రవేశించిన ఉగ్రవాదులు కిరాతకంగా హత్య చేశారు. ఎంతో మనకు తెలుసు. అటువంటి ఉగ్రవాదుల్ని పాకిస్తాన్లో కొన్ని స్థావరాలు ఏర్పాటు చేసుకొని అక్కడ నుంచి ఈ ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్నారని మన భారతదేశం 15 రోజుల తర్వాత 9 శిబిరాల మీద దాడి చేసి ఆ ఇళ్లను ధ్వంసం చేసినాయి. దాని తర్వాత పాకిస్తాన్కి భారత్కి మధ్య కాల్పులు అవన్నీ ప్రారంభమై యుద్ధ వాతావరణమే వచ్చింది. యుద్ధం జరుగుద్దేమని చెప్పేసి ప్రపంచం అంతా దేశమంతా ఆందోళన చెందింది. కానీ అంతిమంగా కారణం ఏదైనా రెండు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్నాయి. భవిష్యత్తులో ఏం జరుగుతుందో మనం చూడాల్సింది. కానీ ఇక్కడ నేను చెప్పదలుచుకుంది, ఆ సందర్భంలో చాలామంది మీడియాలో, టీవీల్లో, పత్రికల్లో, సోషల్ మీడియాలో యుద్ధం చేయండి, పాకిస్తాన్ నాశనం చేయండి, సైన్యాన్ని పంపండి, ధ్వంసం చేయండి, అదే మార్గం, మన 26 మంది ప్రాణాలు బలి తీసుకున్న వారిని మొత్తం నాశనం చేయడమే మన మార్గం అని చెప్పేసి యుద్ధం కావాలని చెప్పేసి ప్రోత్సహించారు, రెచ్చగొట్టారు. కానీ ఈ దేశంలో కమ్యూనిస్టులు మాత్రమే అని కాదు, ఇంకా ఇతర పార్టీల్లో కూడా కొంతమంది ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ నిలబడిన కాంగ్రెస్ పార్టీలో కూడా ముఖ్యమైన నాయకులు కూడా ఉన్నారు. అలాగే బీఆర్ఎస్ వారి ప్రకటనలు నేను చూసినట్లేదు. ఏమైనా అనేక పార్టీలు, ప్రతిపక్షంలో ఉన్న అన్ని పార్టీలు యుద్ధం వద్దు, మనకి యుద్ధం పరిష్కారం కాదు, మనం శాంతిగా డిప్లొమాటిక్గా ప్రపంచ దేశాల యొక్క ఒత్తిడి ద్వారా దీన్ని పరిష్కారం చేసుకోవాలా, యుద్ధం వద్దు అని చెప్పేసి చెప్పాం. యుద్ధం వద్దు అని చెప్పినందుకు మమ్మల్ని దేశద్రోహులుగా, ఈ దేశానికి పనికిరాని వాళ్ళుగా ఆ రకంగా చిత్రీకరించేదానికి ప్రచారాలు చేసేదానికి ప్రయత్నం చేశారు. ఆఖరికి ఇన్ని రోజుల తర్వాత ఏం జరిగింది? మనకి యుద్ధం మంచిది కాదని చెప్పేసి ఒడంబడిక చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎవరైతే రెచ్చగొట్టి యుద్ధానికి పురికొల్పాలనుకున్నవారో అటువంటి వారు ఈరోజు నోరు మూసుకొని యుద్ధం పరిష్కారం కాదు అని చెప్పేసి అంగీకరించాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకని ఒక రకంగా మేము ఎదురాం. కమ్యూనిస్ట్ పార్టీలు ధైర్య సాహసాలు చేసాం. ఎందుకంటే 26 మంది ప్రాణాలు కోల్పోయిన తర్వాత సహజంగా మనకు ఉద్రేకాలు పెరుగుతాయి, కసి తీర్చుకోవాలని చెప్పేసి వస్తుంది. అటువంటి వాదనలు ఎవరన్నా చేస్తే బేష్ అని చెప్పేసి వాతావరణం ఉంటుంది. అటువంటి వాతావరణంలో ఆ వాతావరణానికి ఎదురు తిరిగి స్పష్టంగా ఈ దేశానికి ఏది మంచో ఏది చెడ్డో చెప్పగలిగిన వాళ్ళు కమ్యూనిస్టులే. అటువంటి కమ్యూనిస్టు వారసత్వం మనకి మధుసూదన్ రావు గారు ఇచ్చారు. మనం ఈరోజు ఎదుర్కొంటున్నాం. 1962లో మధుసూదన్ రావు గారు ఎదుర్కొని ఉంటారు. ఆ రోజు చైనాకి భారతదేశానికి మంచి ఘర్షణ ప్రారంభమైంది. తప్పొప్పులు ఎవరైనా సరిహద్దు పరిష్కారానికి యుద్ధం కాదని చెప్పేసి కమ్యూనిస్టులు చెప్పాం. ఆ రోజు అందరినీ అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఈసారికి మమ్మల్ని జైల్లో పెట్టాలి, అదే తేడా. కానీ యుద్ధం పరిష్కారం కాదు. ఎప్పుడు మనం యుద్ధానికి ముందుకు పోకపోయినా అవతల వాడు దాడి చేసి యుద్ధానికి కాలు దూకితే అప్పుడు ఎదుర్కోవడం వేరే. నా మీద దాడి చేస్తే ఆత్మరక్షణ కోసం నేను ఎదుర్కొనే హక్కు నాకు ఉంది, అది ఎదుర్కోవాలి. కానీ మనమే ఉసికొల్పి మనమే యుద్ధం చేయాలని చెప్పేసి వాతావరణం ఏ దేశానికి మంచిది కాదని చెప్పేసి కమ్యూనిస్టులు చెప్తూ వచ్చారు. ఈసారి చెప్పాం, అది రుజువైంది. దురదృష్టం ఏంటంటే ఈ దేశంలో పౌరులు కావండి, బాధ్యతాయుతంగా ఉండి మేమందరం చెప్పిన దానికి కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఎవరి మాట ఉంది? అమెరికా మాట ఉంది. ఎక్కడో విదేశంలో ఉండి మన దేశాన్ని గుప్పెట్లో పెట్టుకోవాలని అమెరికా అధ్యక్షుడు మీరు సర్దుబాటు చేసుకోండి అని చెప్పేసి ఆయన చెప్తే ఆయన మాట ప్రకారం ఈరోజు విన్నట్టుగా పత్రికల్లో వచ్చింది. మనమందరం దేశమంతా నోట్లో వస్తుందని చెప్పేసి ఈరోజు ప్రధానమంత్రి గారు అటువంటిది ఎవరో చెప్పలేదు. మాకే మేము చేసుకున్నాం, పాకిస్తాన్ వారు అడిగారు, మేము చేసుకున్నామని చెప్పారు. అది కూడా మంచిదే. ఎక్కడ బలం లేదు, అన్ని రాష్ట్రాలు పడిపోతున్నాం, అయినా సరే ఇంత గర్వంగా చెప్పుకున్నాం అంటే ఏదో మీకు హుషారు తెప్పించడానికి, చప్పట్లు కొట్టించడానికి కాదు. ఒక శాస్త్రీయమైన విశ్లేషణ. ఇవాళ భారతదేశం ఎదుర్కొంటున్న మతోన్మాదం కానీ, నియంతృత్వం కానీ, అప్రజాస్వామిక ధోరణులు కానీ, వస్తున్న ఈ జాడ్యాలన్నింటికీ వ్యతిరేకంగా సూత్రబద్ధంగా ఆలోచించగలిగింది కమ్యూనిస్టులే. కాంగ్రెస్ కూడా ఇప్పుడు కలిసి వస్తుంది, సంతోషం. కానీ బేసిక్గా చూస్తే
ఆ మతత్వం పైన పోరాటంలో అక్కడక్కడ కాంగ్రెస్లో కూడా బలహీనతలు కనపడతాయి మనకి చాలా సందర్భాలు, చాలా రాష్ట్రాల్లో పరిణామాలు మనం చూస్తే. కానీ సూత్రబద్ధంగా అట్లా నిలబడే శక్తులు సెక్యులర్ శక్తులుగా ఉన్నది కమ్యూనిస్టులే. అంతేకాదు అనేక ఆర్థిక దాడులు జరుగుతున్నాయి ప్రజలపైన, రైతుల మీద కానీ కార్మికులపైన కానీ. ఈ న్యూలిబరల్ పాలసీస్ వలన, ఆర్థిక విధానాల వల్ల చాలా రకాల దోపిడీలు జరుగుతున్నాయి. దీనికి వ్యతిరేకంగా ఫైట్ చేయడంలో కూడా కమ్యూనిస్టులే తప్ప ఇంకొక మార్గం లేదు. కొన్ని ప్రభుత్వాలు ఈ మధ్య రేవంత్ రెడ్డి గారిని కలిసాం, 2-3 సార్లు కలిసాం ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత. ఒక సందర్భంలో అంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున దాడులు చేసింది ఇళ్ల స్థలాలు, ఇళ్ల మీద, వరంగల్లో, హనుమకొండలో, ఇంకా రాష్ట్రం అంతా 22 జిల్లాలు విపరీతం కేసులు పెట్టారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక సందర్భంలో మాట్లాడాడు సభలో, మేము వస్తే మొత్తం కేసులు తీసేస్తామని. ముఖ్యమంత్రి అయిన తర్వాత పోయి కలిసాం, ఈ కేసులు ఫైల్ అంతా తీసుకొని మరి తీసేస్తామన్నదిగా తీసేయండి. అప్పుడు అంటున్నాడు, అటున్నప్పుడు చెప్పడం వేరు, ఇటు వచ్చినప్పుడు, సరదాగా జోక్గానే అన్నాడు, అటున్నప్పుడు చెప్పడం వేరు, ఇటు వచ్చి కూర్చున్న తర్వాత చెప్పడం వేరు, ఇటు వచ్చినాక మాకు కూడా భూసాల బుద్ధులు వస్తాయి కదండి తమ్మినేని గారు అన్నాడు. ఒక రకంగా వాస్తవం, జోక్గా అని చెప్పినప్పటికీ. అంటే ప్రభుత్వాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడేదానికి, అధికారంలోకి మారిన తర్వాత మాట్లాడేదానికి కొన్ని తేడాలు వస్తున్నాయి. ఆ తేడాలు నిలదీయగలిగేది ఎవరు? మళ్ళీ అది మిత్రపక్షంగా కావచ్చు, లేదు గట్టిపక్షంగా కావచ్చు. దాన్ని నిలబెట్టగలిగేది, మళ్ళీ ప్రజల తరఫున మాట్లాడగలిగేది కమ్యూనిస్టులే. మొన్న ఒక మాట అన్నాడు ముఖ్యమంత్రి గారు, ఏమనంటే మా గొంతు కోసిన ఈ డబుల్ బెంచ్లేము, మేము ఉద్యోగులందరూ మాకు రావాల్సిన, చట్టబద్ధంగా రావాల్సిన జీతాలు పెంచాలి కదా, రాయితీలను ఇవ్వాలి కదా, అవి పెంచండి అంటే మా గొంతు కోసినా 90 పైసా మీకు ఇవ్వం అన్నాడు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వానికి, వాస్తవం. కానీ ఆర్థిక ఇబ్బందులు ఉంటే ఏది ప్రాధాన్యత లేదు. 1,50,000 కోట్లు పెట్టేది ఒక కొత్త ప్రాజెక్టు, 4th సిటీ అనే పేరుతోటి ఇంకొక ప్రాజెక్టు, ఇంకో 1,00,000 కోట్లు 2 లక్షల కోట్లు పెట్టి విదేశీ సంస్థలను తీసుకొచ్చి బ్యూటిఫికేషన్, అందాన్ని సుందరీకరణ చేయడానికి 1,00,000 కోట్లు ఇవన్నీ ఖర్చు పెట్టమని చెప్తున్నారు, మూసీ నది ఇదంతా. కానీ రాజ్యాంగపరంగా వచ్చిన హక్కులు ఇప్పుడు మోడీ ప్రభుత్వం మనం కొట్టాడాల్సిందే. అది మొత్తం 44 చట్టాలు ఉంటే దాన్ని కుదించేసి 29 చట్టాలకి 15 చట్టాలు లేపేశారు. 29 చట్టాలు 4 కోడ్లుగా విభజించారు. దాంట్లో ఇందాక రాఘవులు గారు ప్రస్తావించినట్టుగా 8 గంటల పని, మేడే అంటేనే అది గుర్తొస్తుంది మనకి. 8 గంటల పని, 8 గంటలు పోయి 14 గంటలు పని చేయించడం, ఉద్యోగానికి రక్షణ లేకుండా పోవడం, సమ్మె చేసే హక్కు లేకుండా పోవడం, ఇంకా అనేక రకాల సంక్షేమ పథకాలు కోత పెట్టడం, ఇవన్నీ చేస్తున్నప్పుడు ఇది మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇండియా ఫ్రంట్ పోరాడాలి, ఇండియా ఫ్రంట్ పార్టీలు పోరాడాలి. అయినప్పుడు ఇండియా ఫ్రంట్ పార్టీలు అధికారంలో ఉన్న చోట ఆదర్శంగా ఉండాలి. బీఆర్ఎస్ చాలా తప్పుడు పనులు చేసింది, ప్రజా వ్యతిరేకంగా ఉంది, ప్రజల చేత చీకొట్టించుకుంది, కాబట్టే ఓడిపోయింది. ఒక రకంగా కాంగ్రెస్ గెలవడం కాదు, టీఆర్ఎస్ ఓడిపోయింది. టీఆర్ఎస్ స్వయం కృతాపరాధంతో ఓడిపోయింది. మనం నాకు రాఘవులు గారే చెప్పారు, ఇవాళ భారతదేశంలో ఇండియా కూటమి అని ఒకటి ఏర్పడింది. ఆ ఇండియా కూటమిలో కమ్యూనిస్ట్ పార్టీ, సిపిఎం, సిపిఐ, తర్వాత ఇంకా కొన్ని పార్టీలు, ఎస్పీ కానీ ఆర్ఎస్పీ కానీ, ఇటువంటి పార్టీలన్నీ లేక అన్నీ కలిసి ఇప్పుడు ఒక ఇండియా కూటమిగా ఏర్పడి మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయటం జరిగింది. దాని తర్వాత ఆ కూటమి ఇంకా కొనసాగుతూనే ఉంది. అందువల్ల నేను ఈ మీటింగ్లో మాట్లాడటానికి కావలసిన అర్హత నాకు ఉందనుకొని రావటం జరిగిందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇది ఒక రకమైన అర్హత. ఇది లేకపోయినా కూడా నాకు 5వ తరగతి నుంచి మల్లెంపాటి వీరభద్రం నా క్లాస్మేటు, నేను ఆయన క్లాస్మేటు. నా క్లాస్మేట్ అనే కంటే ఆయన క్లాస్మేట్ నేనంటేనే దానికి అర్థం ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాను, కానీ నేను 5వ తరగతి చదివేటప్పుడు లక్ష్మీపురంలో ఒక షెడ్యూల్ కాస్ట్ కులం నుంచి వచ్చి చదువుకునే విద్యార్థిగా నాకు అంత గుర్తింపు లేదు. కానీ మల్లెపాటి వీరభద్రానికి
వాళ్ళ నాన్నగారు మల్లెంపాటి నారాయణ గారు కానీ వారి కుటుంబ నేపథ్యం కానీ వారికి పెద్ద గుర్తింపు స్కూల్లో ఉంది, బయట ఉంది. అటువంటి పరిస్థితుల్లో మరి మేము ఆ సాంఘిక పరమైన అనేక సమస్యలతో కొట్టుమిట్టుతున్నటువంటి పరిస్థితి, ఇబ్బందులుగా ఉన్నటువంటి రోజుల్లో వీరభద్రం నేను కలిసి 6వ తరగతి 7వ తరగతి 8, 9, 10 వరకు ఆ చిన్న వయసులోనే ఈ సమస్యలు ఈ కులాల పేరుతోని ఎందుకు వస్తున్నాయనే దాని మీద బాగా చర్చించుకునేటటువంటి పరిస్థితి ఉండేది. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.